అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతు. ఆ పవన్ అన్నకు, ఆ పవన్ కళ్యాణ్కు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆ పవన్కే తెలియదు. ప్రక్క దేశంలో జరిగిన దాని గురించి తెగ బాధపడిపోతాడు. సొంత దేశంలో, సొంత రాష్ట్రంలో క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఏ ఒక్కరోజు స్పందించడు, ఏ ఒక్కరోజు ట్వీట్ పెట్టాడు. అంతెందుకు, ఎన్నికల ప్రచారంలో 30,000 మంది మిస్సింగ్ అయినారు నా ఆడపడుచులని పబ్లిసిటీ చేసి గొంతెత్తి సించి జుట్టు చేరేసుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలో మిస్సింగ్ అయిన 30,000 మంది అమ్మాయిల గురించి చర్చించాడా? దాని గురించి కార్యాచరణ చేశాడా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏడ వచ్చారు, దొరికారా, దొరకలేదా, ఉన్నారా, పోయారా అని పక్క దేశంలో జరిగిన దాన్ని మటుకు ట్వీట్లు పెడతాడు. మరి ఈ 30,000 మంది ఏకటమైనారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న దాడుల పరిస్థితి ఏంటి? దీని మీద మాట్లాడు. సమ్మర్ స్పెషల్ మాదిరి అట్లా వచ్చి ఒక ప్రెస్ మీట్, ఎట్లా పోయి ఒక ప్రెస్ మీట్. ఇది పవన్ కళ్యాణ్ పరిస్థితి. అస్సలాము అలైకుం రెహమతుల్లాహ్.